తెలంగాణ డీసెట్ తెలంగాణ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది మనకు 21 మే 2026 రోజు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎట్లా రాయాలని చెప్పి మాట్లాడుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే పక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో ప్రీవియస్గా మనం డీసెట్కి సంబంధించి కొన్ని వీడియోస్ వేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి అప్డేట్స్ ఇస్తాం మనం అయితే మన ఛానల్ నుండి వీడియోస్ అయితే వేసుకుంటాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఎగ్జామినేషన్, మనకు తెలంగాణ డీసెట్ తెలంగాణ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది 21 మే 2026 రోజు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఇది మనకు 2 సెషన్స్ లోపల ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సెషన్ 1 అని చెప్పి అండ్ సెషన్ 2 అని చెప్పి. సో సెషన్ 1 లోపల మనకు తెలుగు ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ సెషన్ 2 అండ్ 3 లోపల ఏంటంటే తెలుగు లాంగ్వేజ్ లోపల ఉంటుంది అన్నట్టు సెషన్ 1 అనేది. సెషన్ 2 అండ్ సెషన్ 3 అనేది మనకు ఇంగ్లీష్ లోపల ఆర్ ఉర్దూ లోపల కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకు ఫస్ట్ సెషన్ అనేది 10 గంటల నుండి 12 గంటల వరకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఫ్రమ్ 10 AM టు 12 PM 10 గంటల నుండి 12 గంటల వరకు. సెషన్ 2 విషయానికి వస్తే 3 గంటల నుండి 5 గంటల వరకు మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఫ్రమ్ 3 PM టు 5 PM. సో మీరు ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి మీకు సెషన్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మీకు హాల్ టికెట్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి. ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్ లోపల డౌన్లోడ్ యువర్ హాల్ టికెట్ అని చెప్పి ఉంటుంది. అక్కడ నుండి మీరు మీ హాల్ టికెట్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీ హాల్ టికెట్ లోపల కూడా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు, మీది ఏ సెషను అని చెప్పి. అండ్ దాంతోపాటుగా మీరు ఏ టైం వరకు లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పి. ఓకేనా. సో ఎగ్జామినేషన్ అనేది మనకు టైం అనేది ఆల్రెడీ హాల్ టికెట్ లోపల మెన్షన్ చేసి ఉంటుంది. ఆ టైం కన్నా మీరు ఒక 1 అవర్ ముందు అయితే వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఎగ్జామినేషన్ అనేది మనకు ఆల్రెడీ ఎప్పుడు అని చెప్పి అఫీషియల్గా మెన్షన్ చేసారు. సెషన్ 1 ఏమో 10 గంటల నుండి 12 గంటల వరకు ఉంటుంది. సో 10 గంటలకు ఎగ్జామ్ ఉంది అంటే మీరు 8:30 వరకు, ఓకేనా, లేకపోతే 9 గంటల వరకు అక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఓకేనా. అండ్ మనకు సెషన్ 2 విషయానికి వస్తే 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. 1:30 వరకు లేకపోతే 2 వరకు మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకొని ఉండండి. ఓకేనా. సో 1 అవర్ 1.5 అవర్ ముందు వెళ్తే బెస్ట్. ఎందుకంటే మనని కొంచెం ముందే లోపలికి అలో చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మన ఫింగర్ ప్రింట్స్ కానీ, ఓకేనా, సో ఐరిస్ కానీ రికగ్నైజేషన్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. కాబట్టి కొంచెం ఎర్లీగా వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి. ఓకేనా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఎగ్జామ్ రోజు మనం ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకుపోవాలి అనే విషయానికి వస్తే ఆధార్ కార్డు. ఓకేనా. ఆధార్ కార్డ్ అంటే ఏంది అంటే ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ అనేది మనం తీసుకుపోవాల్సి ఉంటుంది. ఓకేనా. మెయిన్గా తీసుకుపోవాల్సింది ఏంది కదా అంటే హాల్ టికెట్ అయితే తీసుకుపోవాలి. ఓకేనా. సో హాల్ టికెట్ అనేది మనము మెయిన్గా తీసుకుపోవాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు గవర్నమెంట్కి సంబంధించిన ఐడెంటిటీ ప్రూఫ్ అనేది తీసుకుపోవాలి. ఆధార్ కార్డ్ లేకపోతే రేషన్ కార్డు ఆర్ కాలేజ్కి సంబంధించిన ఐడి కార్డ్ అనేది తీసుకుపోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ అనేది తీసుకెళ్ళండి. ఓకేనా. హాల్ టికెట్ అనేది మస్ట్ అండ్ షుడ్. హాల్ టికెట్ లేకపోతే మిమ్మల్ని లోపలికి అలో చేయరు. కాబట్టి హాల్ టికెట్ అనేది అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అనేది తీసి పెట్టుకోరి. ఓకేనా. సో దాంతోపాటుగా ఏంటంటే ఒక 2 ఫోటోలు పట్టుకపోరి, ఒక 2 ఫొటోస్. ఓకేనా. సో ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మన ఫొటోస్ అయితే యూజ్ అవుతాయి అన్నట్టు. అండ్ దాంతోపాటు అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకుపోరి. ఓకేనా. అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకెళ్ళండి. ఈ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతాయి ఎగ్జామ్ రోజు మనం ఎగ్జామ్కి తీసుకెళ్ళడానికి. హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఒక 2 ఫోటోలు, అప్లికేషన్ ఫామ్ ఇవి ఉంటే సరిపోతుంది. మెయిన్గా మనకు హాల్ టికెట్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు, ఆధార్ కార్డ్ అనేది ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. ఈ అప్లికేషన్ ఫామ్, ఫొటోస్ అనేది తీసుకోకపోయినా ఏం కాదు. కానీ వాళ్ళు ఒకవేళ సడన్గా అడిగారు అనుకో, కొన్ని సెంటర్లలో అడుగుతారు. సడన్గా అడిగితే ఏమవుతుంది కదా అంటే మనం సడన్గా అది తీసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు కాబట్టి తీసుకపోరి. హాల్ టికెట్ అనేది ఒక 2 జిరాక్స్లు పట్టుకపోరి. ఆధార్ కార్డ్ అనేది ఒక 2 జిరాక్స్లు పట్టుకపోరి. ఒక 2 ఫోటోలు పట్టుకపోరి. అప్లికేషన్ కూడా 2 ఫామ్స్ పట్టుకపోరి. ఓకేనా. సో తర్వాత మీకు లోపలికి అలో చేస్తున్నారు ఆధార్ కార్డ్ తోటి హాల్ టికెట్ తోటి అనుకున్నప్పుడు ఏం కాదు, ఆధార్ కార్డ్ హాల్ టికెట్ పట్టుకొని లోపలికి వెళ్ళండి. సో ఈ ఫొటోస్, అప్లికేషన్ ఫామ్ మనకు అవసరమే ఉండదు. కానీ కొన్ని సెంటర్స్లలో అడుగుతారు కాబట్టి ఒకవేళ అడిగితే మనం స్పాట్లో తీసుకురావడానికి పాసిబిలిటీ ఉండదు కాబట్టి తీసుకపోతే బెస్ట్ అని చెప్పి
నా ఒపీనియన్. అండ్ ఎగ్జామినేషన్ హాల్‌కి ఒక గంట ముందెళ్ళండి. ఓకేనా? గంటన్నర ముందెళ్ళండి. ఎళ్తే ఏదైనా తక్కువ ఉన్నా గూడా సర్టిఫికేట్ మనం అప్పటిదప్పుడు అరేంజ్ చేసుకోవడానికి టైం అయితే ఉంటది. ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మీరక్కడ సెంటర్‌కెళ్ళిన తర్వాత నియర్ బై జిరాక్స్ సెంటర్‌లు ఎక్కడున్నాయని జెప్పి చెక్ జేసుకోరి. నియర్ బై షాప్స్ ఎక్కడున్నాయని జెప్పి చెక్ జేసుకోరి. అది మీకు చాలా హెల్ప్ అయితదన్నట్టు ఫర్దర్‌గా. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జామినేషన్ విషయానికొస్తే మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకేనా? ఆన్‌లైన్ లోపల ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, మనకు ఎగ్జామినేషన్ ఎట్లుంటది అనే విషయానికొస్తే ఐ విల్ షో యూ. ఓకేనా? సో, మనకి ఎగ్జామినేషన్ విషయానికొస్తే మనకి ఇట్లయితే ఉంటదన్నట్టు. సో, మనకు సబ్జెక్ట్స్ అనేది చూపెడతది. ఆ సబ్జెక్ట్స్ అనేది చూపెడతది. దాంతో పాటు క్వెషన్స్ అనేది చూపెడతది. మనకిక్కడ టైమర్ గూడా ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనం లోపలికి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అవేం మనకు అలో చేయరు. ఎందుకంటే టైమర్ అనేది ఇక్కడ మనకు ఉంటదన్నట్టు. సో, అక్కడ నుండే మనమైతే ఎంత టైము మనకు మిగిలున్నదని చెప్పి చెక్ జేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ ఏంది కదా అంటే మనకు క్వెషన్ ఉంటది. క్వెషన్‌కి సంబంధించిన ఆప్షన్స్ ఉంటది. కరెక్ట్ ఆప్షన్ ఏది అని చెప్పి సెలెక్ట్ చేసుకోవడానికి కూడా మనకు ఉంటదన్నట్టు. సో, ఇప్పుడు ఏం చేయాలి కదంటే మనం క్వెషన్ చదవాలి. క్వెషన్ చదివిన తర్వాత ఆన్సర్ ఏంటి అని చెప్పి ఆన్సర్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఆన్సర్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పి కొట్టినప్పుడు మాత్రమే మీకు ఆన్సర్ అనేది సేవ్ అయితది. ఓకేనా? సో, మీరు క్వెషన్ చూసిర్రు అనంటే ఆ క్వెషన్‌ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో, మనకు క్వెషన్ చూసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే మనకిక్కడ గ్రీన్ కలర్‌లోకి మారుతదన్నట్టు క్వెషన్ నంబర్ అనేది. ఓకేనా? సో, మనం క్వెషన్ చూడక ముందుకు క్వెషన్ అనేది వైట్ కలర్ లోపల ఉంటది. ఓకేనా? వైట్ కలర్ లోపల ఉంటది. క్వెషన్ చూసిన తర్వాత క్వెషన్ అనేది ఆరెంజ్ కలర్ లోపలికి మారుతదన్నట్టు. ఆన్సర్ చేస్తే గ్రీన్ కలర్ లోపలికి మారుతది. ఓకేనా? సో, మన క్వెషన్స్ అన్నీ గూడా ఇక్కడ ఏందంటే మనకు ఎన్ని నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఉన్నాయో ఆ క్వెషన్ నంబర్స్ అన్నీ గూడా ఇక్కడ చూపెడతది. ఓకేనా? సో, మనం ఏం చేయాల్సి ఉంటది కదా అంటే ప్రతి క్వెషన్‌ని కూడా చూసిన తర్వాత ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో, మీరు క్వెషన్ చూసిన తర్వాత ఏదైనా ఒక ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టినప్పుడు మాత్రమే మీ ఆప్షన్ అనేది సేవ్ అయితది. కాబట్టి దాన్ని మీరు గుర్తుపెట్టుకోర్రి. ఓకేనా? సో, ఐ హోప్ మీ అందరికి అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి సంబంధించి అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ హెల్ప్‌ఫుల్ పక్కా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయరి. అండ్ వీడియో ఎట్లుందని చెప్పి కూడా కింద కామెంట్ చేయరి. ఇట్లాంటి అప్డేట్స్ కోసం అనలిసిక్ ట్యూటర్‌ని ఫాలో అయితా ఉండుర్రి. డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.